హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పులిహార పౌడర్ ప్రాసెస్. పులిహార పౌడర్ తయారు చేసే విధానము. మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయినాక పొట్టున్న పెసరపప్పు, పొట్టు మినప్పప్పు, శనగబ్యాళ్ళు అన్నీ చిన్న చిన్న కప్ తీసుకున్నాను, స్మాల్ కప్. మీకు పొట్టు మినప్పప్పు లేకపోతే మామూలుగా గుండు పప్పు ఉంటుంది, సాయపప్పు, అదైనా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పొట్టు మినప్పప్పుని వాడుతున్నాను. గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై అయినవి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే బండిలో పీనట్, మీ క్వాంటిటీని బట్టి మీకు పౌడర్ ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో అన్ని దినుసులని వేసుకోవాలి. పీనట్ కొంచెం వేగినాక, కొంచెం లైట్గా ఫ్రై అయినాక పుట్నాల పప్పు, వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినవి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే కడాయిలో స్పూన్ ధనియాలు, స్పూన్ జీరా, మెంతులు హాఫ్ టీ స్పూన్, వేసి కరివేపాకు, వేసినాక అన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయినది. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక వీటిల్లోనే ఇంకా బ్లాక్ పెప్పర్ స్పూన్, రెడ్ మిర్చి ఒక 6 నుంచి 7 వరకు తుంచి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత, కొంచెం వేగినిచ్చినాక మిరపకాయలు కొంచెం క్రిస్పీగా రావాలి. నువ్వులు 2 స్పూన్, నువ్వులు వేసి ఒక నిమిషం 2 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే కడాయిలో 2 స్పూన్ ఆయిల్, చింతపండు
మనము పౌడరు ఏ క్వాంటిటీలో తీసుకున్నామో దానికి తగ్గట్టుగా నేను చింతపండుని తీసుకున్నాను. ఆయిల్లో డ్రై ఫ్రైగా కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేయాలి. మిక్స్ చేస్తా ఫ్రై చేసుకోవాలి, లేకుంటే బాండీకి అంటుకుంటుంది. చింతపండు బాగా క్రిస్పీగా ఫ్రై అయినది. టర్మరిక్ స్పూన్ చింతపండు పైనే వేసుకోవాలి. మనము కడాయిలో వేసుకుంటే కడాయికి అంటుకుంటుంది. మీరు డైరెక్ట్గా అట్లనే వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇట్లా వేడి వేడి చింతపండు మీద వేస్తే కొంచెం టర్మరిక్ అనేది పచ్చి వాసన పోతుంది. అందుకని ఇట్లా వేసుకున్నాను. స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని ఇంకా ఇట్లనే మిక్స్ చేయకుండా పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. మేము వేపుకు పెట్టుకున్న దినుసులు అన్నీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పటి వరకు మనకు చింతపండులో టర్మరిక్ అప్పటి వరకు పచ్చివాసన కూడా పోతుంది. స్టవ్ ఆపేసుకున్నాము. ఇవి తర్వాత గ్రైండ్ చేసుకుంటాను. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాం. సాల్ట్ రుచికి తగినంత చూసి వేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాము. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం వరకు జార్లోనే పెట్టేసుకున్నాను. ఎందుకంటే పీనట్ వేస్తున్నాము, చింతపండు కూడా వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి ముద్దగా కాకుండా పౌడర్ని పెట్టుకున్నాను. దీంట్లో జార్లోనే కొంచెం పౌడర్ని పెట్టాను. సాల్ట్ వేసుకున్నాము. చింతపండు కూడా టర్మరిక్ కూల్గా అయిపోయింది. జార్లోకి వేసేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత రుచికి తగినంత చూసి వేసుకుందాం. ఇది కూడా బాగా మెత్తగా పౌడర్ లెక్క పర్ఫెక్ట్గా వచ్చినది. బౌల్లో వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి రెండు బాగా మిక్స్ అవ్వాలి. మనకు ఈ పౌడర్ అప్పటికప్పుడు మేము పులిహార రెడీ చేసుకోవటానికి, పిల్లల లంచ్ బాక్స్లలోకి ట్రావెల్ చేసేటప్పుడు మనము వైట్ రైస్ వండేసుకొని ఈ పౌడర్ 2 స్పూన్లు వేసేసుకొని తాలింపు వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని దినుసులు వేసాం కాబట్టి మనకు ప్రోటీన్ కూడా. ఇది పులిహార పౌడర్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసాము. పర్ఫెక్ట్గా రెడీ అయినది. ఒక జార్లోకి వేసుకుందాం. మనకు 6 నెలల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తడి తగలకుండా 6 నెలల వరకు ఉంటుంది. మనము ప్రసాదం రూపంలో కూడా అప్పటికప్పుడు ఈ పౌడర్ ఉంటే ప్రసాదం కూడా మేము తొందరగా రెడీ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా పౌడర్ని జార్లో వేసుకున్నాము. పులిహార పౌడర్ పర్ఫెక్ట్గా రెడీ అయినది. స్టోర్ చేసి 6 నెలల వరకు పెట్టుకోవచ్చు. పులిహార కూడా చేసి చూపిస్తాను. రెడీ చేద్దాం.
కడాయిలో 2 స్పూన్ ఆయిల్, 3 స్పూన్ పీనట్, తాలింపు గింజలు, రెడ్ మిర్చి, 2 రెడ్ మిర్చి తుంచి వేసుకున్నాను. కొంచెం లైట్గా ఫ్రై అయినాక కరివేపాకు వేసినాక ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ లైట్గానే వేసుకుందాం. నేను ముందుగానే రైస్ ఉడకబెట్టి పెట్టాను, బాస్మతి రైస్. పులిహోర పౌడర్ 2 స్పూన్. మీ రైస్ ఏ క్వాంటిటీలో ఉంటుందో ఆ క్వాంటిటీని బట్టి పౌడర్ని వేసుకోవాలి. పర్ఫెక్ట్గా పులిహోర చాలా టేస్టీగా రెడీ అయినది. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. పులిహోర పర్ఫెక్ట్గా రెడీ అయినది, చాలా టేస్టీగా. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీ పులిహోర రెడీ అయినది. మనము పౌడర్ 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. పులిహోర రెడీ, పులిహోర పౌడర్ రెడీ.